అంతే. మరి ఇలాంటి ఎందుకు అనుకున్నాం ఈ రోజున? ఇలాంటి ఆలోచన ఎన్నుండే మనలో. కయ్యూరు వంటి వాడే ఉండరాదు అని అంటే, కయ్యూరు అనేవాడు పాత నిబంధనకు సంబంధించిన వాడు. కొత్త నిబంధనలో కయ్యూరుతో ఏమని అంటే అలాంటి మనస్తత్వం చాలా కలిగి ఉన్నారు యువకుడు అని చెబుతున్నాడు క్రైస్తవ సోదరుడు. కానీ ధర్మశాస్త్రం నుంచి విముక్తి కలగాలి, ధర్మశాస్త్రం నుంచి విడుదల కావాలంటే అసలు నీ ప్రస్తావన నీకు తెలియాలి. మహాప్రస్థానములో నీ బ్రతుకు గురించి నీకు ఆలోచిస్తే అసలు బైబిల్ చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది. చెప్పింది ఏంటి, మనం చేస్తుంది మనకు అర్థమవుతుంది. ఒకసారి వెళ్దాం, వెళ్ళి పూర్వపరాలు పరిశీలిస్తే, కేసు పూర్వపరాలు పరిశీలిస్తే వాదం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు. ఎట్లాంటి చూడాలి, ఎట్లా అంటే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములే ఉండవాలని జగత్తు పునాది వేయబడకములపై ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకుని. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న బిడ్డల నుంచి విముక్తి కలిగించాలి నువ్వే. క్రైస్తవ సమాజంలో చాలాసార్లు మాట్లాడిన చెరిస్మాటిక్ బైబుల్ కానివ్వండి, ఇలా 4 రకాల బైబుల్ లోకంలో ఉంటున్నప్పుడు, 66 పుస్తకాల బైబుల్ ఒకటి ఉన్నప్పుడు, 33 పుస్తకాలతో మరొకటి ఉన్నప్పుడు, 76 పుస్తకాలతో మరొకటి ఉన్నప్పుడు, 83 పుస్తకాలతో మరొకటి ఉన్నప్పుడు, అందరూ పట్టుకుంటూ ఒకటే అయినప్పుడు ఎందుకంత వేరియేషన్స్ బైబుల్లో ఉన్నది అని మనం ఆలోచించలేకపోయాం. ఆర్సీఎం అంటే ఎక్కడ ఉన్నది మీరు చూడండి కావాలంటే, ఆర్సీఎం చెత్త పోదాలి ప్రపంచంలో మనకు చెత్తగా లేదు. అసలు బైబుల్ రాదు. యేసుక్రీస్తు వారి పక్కన పెట్టి ఆవును పూజిస్తాడు. యేసుక్రీస్తు వారి ద్వారానే మరి కూడా పరలోకానికి వెళ్ళాలి అన్నది అది తెలియాలి ముందు. ఆర్సీఎం ద మోస్ట్ డేంజరస్ బోర్డర్ ఇన్ యూనివర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈయన డేంజర్ కూడా లేదు. ఇది మొత్తం ధర్మశాస్త్రమే. ఇది చేసేదే తప్పు. వీళ్ళు ఖండించకపోతే మాట్లాడతారా? విముక్తి కలిగించాలి. ఇప్పుడు 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నప్పుడు 73 పుస్తకాలు వాడికే మరి ఎంత ఉండదు? ఏమీ రాదు వాడికి. ఎందుకు? ఏది కరెక్ట్? 66 పుస్తకాలు కరెక్టా, 73 కరెక్టా, 34 కరెక్టా, 33 కరెక్టా, 82 కరెక్టా? ఏది కరెక్ట్? మనకి ఏమీ సంబంధం లేదు. మన నల్ల ఒకటే, వచ్చామా విన్నామా పోయామా. అందుకే రిలీజ్ చేస్తున్న పాంప్లెట్లు 10,000 కుటుంబాలకు దర్శనం ఇవ్వబోతున్నాయి పాంప్లెట్లు. ఎవరైనా దేవుడు పోతారు ఎన్నో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. మరి ఎట్లనగా తన ప్రియుడి యందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలగడు. కీర్తి కలగాలంటే నా ఇష్టానుసారుడు అన్నాడు యేసుక్రీస్తు వారికి. ఇష్టానుసారుడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా కీర్తి కలిగింది, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడికి మహిమ కలిగింది. ఇష్టానుసారుడు అన్నాడు. కీర్తి కలిగినట్లు అంటే నువ్వు కూడా అలా చేయమంటున్నాడు ఆయన. కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, తన కోసం నిర్ణయించుకున్నాడు. నిర్ణయం అనేది తన కోసం. దేవుడి కోసం నేను, దేవుడి కోసం నువ్వు, నా కోసం నువ్వు, నీ కోసం నేను కాదు. ముందుగా నిర్ణయించుకొని జగత్తు పునాది నేయ పడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత అంటే భూమి పుట్టక ముందే ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఇది వచ్చిన తర్వాత విముక్తి కలిగించవలసిన బాధ్యత నీ మీదే ఉంది. నువ్వే చేయాలి. హేతువాదులు ఎంతలో బైబిల్ చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఎన్నో దోషకరమైన మాటలు అంటున్నప్పుడు, తమిళ క్రైస్తవుడు, తమిళ క్రీస్తు, తమిళ హిందూ అని యేసుక్రీస్తు వారి మీద నింద వేసినప్పుడు, మద్దతుని మరితో అంటగట్టినప్పుడు, తాగుబోతున్న ముద్ర వేసినప్పుడు, చేతిలో సిగరెట్ పెట్టి గ్లాసు పెట్టి పేపర్ రిలీజ్ చేసినప్పుడు నోరు మూసుకొని సముద్రంలో ఉండి క్రైస్తవ్యం. మనం లేదండి, మనం ఎందుకంటాం? మనం ఎప్పటికప్పుడు కోటేస్తాం కదా. రోషం లేకపోతే భార్య ఒప్పుకోదు. దేవుడిని ఒప్పుకుంటారు పరలోకానికి. ఏమైనా దేవుడు వాడు కదా క్రైస్తవం. ఎందుకంటే రోషపూరితం. రోషం లేని వాడు అసలు బైబిల్ పట్టుకోకూడదు. నపుంసకుడు బైబిల్
పట్టుకోకూడదు, కానీ ఆ నపుంసుడు పట్టుకున్నాడు. అది చూసిన సార్ గుర్తుంచుకోవాలి మనం ఈ రోజున. జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమి పుట్టక ముందే నువ్వు రోషగాడిగా, దేవుడి కొరకు బ్రతికేవాడిగా, ధర్మశాస్త్రం నుంచి విముక్తి కలిగించేవాడిగా, సువార్థికుడుగా, బోధకుడుగా నిర్వహించుకోవాలి. అప్పుడే ఎప్పుడో జరిగిపోయింది మన గురించి ఇలా బ్రతకాలి అని నిర్ణయం జరిగింది. అసలు ఆ బ్రతికేది మనకి ఎందుకు నువ్వు పాపం ఆడే బదులు ఒక రాశాడు పాట, ఏమని యుద్ధము ఇవ్వబోదంట. రీడేం చేస్తాడు అక్కడ దావీదు మహారాజు అన్న మాట ఏంటి తెలుసా? యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం మాత్రం ఏం చేశాడు? చేయలేదా? చీల్చి పడేసాడు. గొలియాతు కోడితే క్రీస్తుకి మహిమ కలిగింది. రాళ్ళతో కొట్టిన భావం కూడా లేదు మనకి. అంత గొప్పది. ఏ టీవీ ఛానల్ మీరు చూడండి, యేసుక్రీస్తు అనగానే కరుణా సంపన్నుడుగా ప్రపంచం మొత్తం కన్నీరు మున్నీరై కారుస్తుంటే పెద్ద సముద్రం అయితే వాటర్ అని ఈ గొప్ప భావం ఎందుకో మిస్ చేసిన అపవాది. చాలా తెలియగలలేండి. నన్ను అడే చాలా చెప్పాను. అపవాదం తీసుకునే రోజుల్లో ఎవరైనా బోల్డ్ అయిపోవాల్సిందే. ఏదైనా చెప్పు దేవుడి గురించి, కానీ ఆయన గుణగణాలు చెప్పొద్దు, నీ గురించి తెలుసుకోవద్దు. దేవుడు గుణగణాలు చెప్పద్దు. అందుకని ఈ రోజున బ్రదర్ నేను అనగానే బ్రదర్ నేను డ్రైవర్ని అంటాడు. నువ్వెలా డ్రైవర్ అవుతావు నాయన? నువ్వెలా డ్రైవర్ అవుతావు? చేస్తున్న వృత్తి డ్రైవర్, నువ్వు కాదు. అంటే నువ్వు అనగానే నేను బ్రదర్, నేను డ్రైవర్ని బ్రదర్ అంటే అంతే. నేను బ్రదర్ టైలర్ బ్రదర్, నేను బ్రదర్ పలానా చేస్తున్న వృత్తినే తనగా మనసుకునేటట్టుగా చేసిందంటే ఎంత తెలియగలదో మీరు ఆలోచించాలా? ఎంత తెలియగలదండి. కనుక దేవుడి గురించి ఎంతగా చెప్పు, కానీ ఆయన గుణగణాలు తెలుసుకోవద్దు. గుణగణాలు తెలుసుకుంటేనే నీకు రిలీజ్ విముక్తి. గుణగణాలు లేకపోతే ఎట్లా? షడ్రుచులు లేకపోతే ఎట్లా? 6 రుచులు ప్రపంచంలో ఏలుతున్నవి. 6 రుచులు లేకపోతే ఏ టేస్ట్ ఏమో తెలుస్తుంది. దానికి ఒక లెక్క ఉంటుందరా. కనుక దేవుడు అనగానే ఇదిగో ఇలా చెప్పు అంది. ఒక యాంగిల్లో దేవుడు ప్రపంచానికి పరిస్థితి మనం మాత్రం చాలా గొప్పగా పెట్టుకుంటాం. ఆయన ఒక గది ప్రత్యేకించి మళ్ళా ఆయన ఒక గది పెడతాం, పూజ గది. ఇంత దేవుడు ఉంది ఆకాశమున. ఏడగడతాం రాజు పూజ, కనీసం ఆలోచించగలరా? ఫిబ్రవరిలో విసురుతాను మళ్ళా ఆములుగా వదిలిపెట్టిస్తారు. ఫిబ్రవరి మీటింగ్స్ భయంకరంగా చేయడం నిర్ణయించుకోండి. ఇప్పటి నుంచి ప్రణాళిక వేశాను. ఫిబ్రవరిలో మీటింగ్ నాకు చేసేంత వరకు ఇంతవరకు భూమి మీద ఎవరు చేయకూడదు. నేను సరిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు మీటింగ్స్ రాకూడదు. అంత ఛాలెంజ్ చేయబోతున్నా. సంవత్సరం ప్రణాళిక ఇప్పటి నుంచి చేసేదానికి. ఈసారి మామూలుగా మాట్లాడలేదు. ఎవరికైనా సరే దెబ్బ తిరగాల్సిందే. చెప్పకపోతే ఎలానండి వాక్యాలు? ఎలా ఒక మనిషి మనసులో మార్పు రావు? ఎలా ఒక మనిషి విముక్తి కలిగించాలంటే ఎలా? దేవుడి గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడు, కానీ దేవుడి గురించి గుణగణాల గురించి ఏదండి? గుణగణాలు ఏవి? అని ఒక గుణం ఉంది. ఈ గుణం ఒక్కసారి నువ్వు చూడగలిగితే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే భయంకరుడు. ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను దాని గురించి. చాలాసార్లు చెప్పాను ఈ మాటను మీకు. కానీ ప్రతిసారి ఒక దావాన్ని దాస్తూ చెబుతూ ఉంటాను. ఈ రోజు నేను ఓపెన్ చేస్తాను మీకు. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. పరిశుద్ధుల దూతలు పరిశుద్ధంగా ఉన్నది. పరిశుద్ధంగా ఉన్న దూతల సభలో దేవుడు భయంకరుడైతే, సంఘాల్లో అల్లరిచలం జరుగుతుంటే దేవుడు ఎంత కరుణా సంపన్నుడుగా ఉంటాడు? ఎలా ఉంటాడు? పరిశుద్ధులుగా ఉన్న దూతల సభలోనే మిక్కిలి భీకరుడు అన్నాడు దేవుడు. మరి పరిశుద్ధులుగా ఉంటున్నటువంటి మన సంఘాల్లో అంత క్లారిటీ ఉందా? అంత ఉందా? పరిశుద్ధులు కనబడుతుందా? అంత విముక్తి లేనిదేనా? ధర్మశాస్త్రం సంబంధించిన ఆలోచన ఎక్కడ చూసినా ఎగటమే కదా. ఎక్కడ చూసినా ఈ లోకానుసారమైన ఉదాహరణ కదా. పరిశుద్ధులుగా ఉంటున్నటువంటి వారి మధ్య భేదగా ఉంటుంటే ఎన్ని సంఘాలు ఈ రోజున పరిశుద్ధంగా కనబడుతున్నవి దేవుడికి మీరు ఆలోచించాలి. ఇక్కడ మాత్రం కరుణా సంపన్నుడుగా ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? టీవీ నేను చెప్తున్నాను, చూపించాడు. అండి పేర్లు చెప్పలేదు, ఎక్కువ పడుతుంది కదా. పేర్లు చెప్తున్నాను. ఒక డాన్స్ చేసి చెప్తున్నాడు, యేసుక్రీస్తు డాన్స్ చేసి చెప్తున్నాడు. కర్ణాటక హీరో ఉన్నాడు యేసుక్రీస్తున్నారు, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. అండి వారు డాన్స్ చేసి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. మరి ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ సభ
పరిశుద్ధులు కాదా? దేవుని పిల్ల కాదా? పరిశుద్ధుల సభలోనే దేవుడు నిత్యుడు భయంకరుడు నిత్యుడు అయితే మరి ఈ స్టేజ్ పరిస్థితి ఏంటి? డాన్స్ చేస్తున్నాం ఇక్కడ అంటే కరుణామయుడనా, కరుణా సంపన్నుడనా? మనం కూడా ఇసేస్తుంటే అవ్వదు మరి, మనకు కూడా అలవాటే కదా, మనకు అసలు వాక్యం తెలిస్తే కదా. పరిశుద్ధుడు ఉంటున్న దోటలే గసగసలు ఆడిపోతుంటే అందరూ చిన్నగా దుంటున్న నీకు ఆ భయం ఏది? ఆ గసగస ఏది? గసగస ఏది? దేవుడు అంటే భయం ఏదండి మనకి? ఎవరంటే భయం అయిపోయింది దేవుని వల్ల. మిక్కిలి భయంకరుడు, తన చుట్టూ ఉన్న వారంల కంటే భయంకరుడు. భయంకరుడు అంటే భయపెట్టడం మామూలుగా భయపెట్టట్లేదు. ఈ రోజు నా ప్రపంచం గజగజలు ఆడిపోతుంది. ఏం చూసి తెలుసా? హెక్టార్ స్కేల్ పై హెక్టార్ స్కేల్ పై వస్తుంది కంపం, భూకంపం. భూమి ఇప్పటికే ఇంచుమించుగా 111,600 కిలోమీటర్ల స్పీడ్తో గంటకి ప్రయాణిస్తుంది. అందుకే ఋతువులు అయినా పెద్దగా మనకు లెక్కలో లేదు. అప్పుడు కాస్త అలా షేకిచ్చింది అనుకో అంటే మా అమ్మని బయటకు వచ్చి అక్కడ కలకత్తా నుంచి బయటకు అదే మన బయటకు వచ్చి వస్తున్నాడు అపార్ట్మెంట్ వైపు కూలిపోతే ఏంటి పరిస్థితి అండి? దేవుడు అంటే భయపడాలండి. ఎంత గొప్ప కూడా మాట్లాడితే భూమి అడుగుతుండే ఏం చేయమంటావు అన్నప్పుడు కంపన, భూమి ఆలోచించు చెప్పు ఆయన అప్పుడు కంపన. అది కంపన అంటే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే భూమి ఆన్సర్ ఇస్తుంటే అది కంపన. ఒక్క నిమిషం సేపు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నీ పరిస్థితి ఏంటి? సత్య శవం ఎంత గొప్పగా భయం లేదు కదా. ఏమైనా దేవుడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వాళ్ళ కంటే భయంకరుడు. భీకరుడు భయంకరుడు. దేవుడు అంటే అదండి. భయంకరుడు భయంకరుడు. ఒక మంటలు తీసి వచ్చి చూస్తేనే కసగసలు ఆడిపోతాం. గృహంలో దళాలు చెప్తాం అన్న ఉన్న వాడికి సూరమైనా తెలుసు సలాం చేస్తాం. ఎందుకు మన జోలికి రాకుండా ఉండాలి కదా మరి వాడు. ఎందుకంటే చాలా కాండలు పోయాడు. భయంకరుడు వాడితో పెట్టుకొని వచ్చి అరుస్తూ భయంకరుడు వాడు. మరి ఏనా వాడిని కలదు ఏనే, మరి ఏనే ఎలాంటి వాడు? ఇంత గొప్పతనం సంఘానికి చెప్తుంటే కాస్త కూర్చో భయం ఉండేది అలా సంఘానికి. భక్తులు నేర్పమంది కానీ భక్తులో భయాన్ని దాసి తీసేసింది అది. కనుక తన చుట్టూ వాళ్ళకంటే భీకరుడు, తన చుట్టూ వాళ్ళకంటే భయంకరుడు. భయంకరుడు అంటే ఆత్మగా ఉన్న దేవుడు పరిశుద్ధుడేంటి? ఆత్మగా ఉంటున్న దేవుడు పరిశుద్ధుడు. ఆత్మగా ఉన్న మనము కూడా పరిశుద్ధంగానే ఉన్నాం. తండ్రిలో నుంచి భాగమై విడిపోయి వచ్చాం. తండ్రిలో భాగం మనందరం కూడా. ఆయన ఊపిరి ఓటుగా ఆత్మ బయటకు వచ్చినప్పుడు జీవాత్మ అయ్యాడు. ఆ ఊపిరి ఆయనదే. అందుకే ఆ ఊపిరి ఆయన కాడికే వెళ్తుంది. ఆత్మగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు. ఆత్మగా ఉన్న నరుడు కూడా పరిశుద్ధుడే. కాకపోతే శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాతే కాస్త నగేసి చెక్కబడ్డాడు మనిషి. అందుకే కాస్త డిఫరెంట్ గా మారిపోయాడు. అంటే ఉపయోగం 1వ అధ్యాయము 14, 15, 16 వచ్చినప్పుడు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధుడై ఉండు అని రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండు. ఇప్పుడు పరిశుద్ధుడు అనగానే అంటే ఇప్పుడు పరిశుద్ధతకి సంబంధించింది. అదే శుభ్రంగా కాలు కడుక్కురా అంటుంటాం. అంటే కాలు కడుక్కు శుభ్రంగా ఉంటావా? అవును ఉంటాం. స్నానం చేసి శుభ్రంగా ఉంటావా? అవును ఉంటాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడే ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధత అన్నది దేనికి సంబంధించింది? పరిశుద్ధత అన్నది దేనికి సంబంధించింది? కనుకనే మనోళ్ళు పరిశుద్ధ శుద్ధీకరణ గురించి అయ్యగారు ఒక నిర్ణయం తీసుకొని నెలకొకసారి మీటింగ్ పెట్టేసాడంటే, నెలకొకసారి ద్రాక్ష రసం అంటే 3 వారాల పాటు గాలిలో దిగండి, దానిలో మనం పరిశుద్ధంగా రండి, అప్పుడు పెట్టెత్తాడు. దాన్ని శుద్ధీకరణ అన్నాడు. అంటే నెలకొక్కసారి రాక్షసులను చూసుకుంటే శుద్ధీకరించబడతాము. 12 నెలలకు ఒకసారి ఆరేట్లో మునిగితే మన పాపాలని పోతే వాడిని అన్నాడు. నెలకొక్కసారి బాప్తీసం, నెలకొకసారి ద్రాక్షరసం తీసుకుంటే శుద్ధీకరింపబడతాము కనుక ఏనని అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధత అంటే ఏంటి? అసలుకి పరిశుద్ధత దేవునికి సంబంధించింది. పరిశుద్ధత ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు వారి పరిశుద్ధత లోకంలో కనబడి ఉంటే వారి కన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆయన అలానే వారు కాదు. ఏమని తిండిపోతని, తిరిగిపోతని, తాగిపోతని ఆయన ఇన్ని నిందలొచ్చే కావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధత లోకానికి కనబడలేదా? ఒకవేళ కనబడి ఉంటే ఏదో బుద్ధి
పెట్టేవాడు? ముద్దు పెట్టి ఎందుకు అప్పగించేవాడు? ఇంతకు వాళ్ళకి కనబడదు ఏంటి యేసుక్రీస్తు వారిలో? ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారి మీద నిందయ్యాలి ఎందుకు చూశారు? ఇంతకు కనబడిద్దా కనబడదా పరిశుద్ధత? కనబడితే అంటే తప్పు. ఒకవేళ కనబడితే యేసుక్రీస్తు వాడు గొప్పడు ఏంటావు నువ్వు? యేసుక్రీస్తు వారిలోనే కనపడాల జనాలకి. ఇప్పుడు నీలో ఏం కనబడుతుంది? ఎంత క్లారిటీ బైబిల్, ఎంత వాస్తవం బైబిల్. యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధ లోకానికి కనపడలేదు కనుకనే అనేక మంది ముందు వేయటం, పిడిగుత్తులు కొట్టడం, ఎన్నో నిందల అవమానాలు ఆయన మీద వేయడం జరిగింది. కనబడితే చేసేవాళ్ళు కాదు, ఎందుకు కనబడలేదు అది, కనబడలేదు అది. అందుకంటున్నాడు ఆయన, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ గుడి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యేసుక్రీస్తు వారిలో లోకాలు ఎందుకు కనబడలేదు? ఈ రోజు తెల్లబట్టలు వేసుకున్న అయ్యగారు ఎందుకు కనబడుతుంది? యేసుక్రీస్తు వారు కూడా గొప్ప అనమాట. అయ్యగారు అనేవారు దాచుకోకూడదు, నిజాలు ఎప్పుడు చెప్పాలి బయటికి. యేసుక్రీస్తు వారిలో లోకానికి ఎందుకు కనపడలేదు? ఈ రోజున వాక్యం చెప్పినటువంటి అయ్యగారులో సూటు కానీ కోటు కానీ ఏదేసుకున్న సరే వాళ్ళు ఎందుకు కనబడుతుంది? ఎందుకు దేనికి సంబంధించిన పరిశుద్ధత? అసలు ఇవన్నీ తెలిస్తే కదా. జైలు దేని కొరకు అని చెప్తాడు, ఆ తప్పు చేసిన వారు శిక్షించబడకండి. స్కూల్ దేని కొరకు? జ్ఞానం నేర్పడానికి. రేషన్ షాపు ఫుడ్కి, టైలరింగ్ షాపు వంటకి, ఇలా ప్రతిదానికి ఆన్సర్ తెలుసు. మరి పరిశుద్ధత దేవునికి సంబంధించింది ఎందుకు తెలియకుండా పోయింది? అసలు అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలిస్తే కదండి. ఎలా ఉంటుందో తెలియాలి కదా. అది తెలియాలి అంటే దేవుడు అన్న పదానికి నీకు అర్థం తెలియదా? దేవుడు అంటే శరీరధారి కాదు, దేవుడు అంటే ఆత్మ. పరిశుద్ధత అన్నది ఆత్మకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. ఒకవేళ శరీరానికి సంబంధించింది అయితే యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు ఈ లోకంలో ఉండి తీరాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక. అందుకంటాడు నేను పరిశుద్ధుడే అన్నాడు. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుని, ఆత్మగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత అన్నది ఆత్మకు సంబంధించింది. పరిశుద్ధత అన్నది ఆత్మకు సంబంధించింది. పరిశుద్ధత అన్నది ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే ఆత్మ కనపడలేదు కదా. అది దేవుడు ఆత్మ కనుక. దేవుడున్న మాట 1 పేతురు 1:14-15 నేను పరిశుద్ధుడే ఉన్నాను, దేవుడిగా ఉన్నా నేను, ఆత్మగా ఉన్నా నేను, పరిశుద్ధుడిగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని రావటం వలన మనలో ఒకటిగా చూసేలే తప్ప మెస్సయ్యగా లోకానికి పరిచయం చేయలేదు. మెస్సయ్య రాబోతున్న వాడు నువ్వేనా అని జైల్లో ఉన్న యోహాను అడిగాడంటే యేసుక్రీస్తు వారి మీద ఎంత ఆలోచన ఉండాలో మీరు ఆలోచించాలి. యోహాను తెలుసు, అయినా సరే డౌట్ వచ్చేసింది. మరి మనకు తెలియదు ఎన్ని దేవుడు రావచ్చు. పరిశుద్ధత దేవుడు ఉన్నాడు నేను ఆత్మని, నేను ఆత్మ కనుక నాలోంచి కూడా వచ్చాడు కనుక ఊపిరికి సంబంధించిందే పరిశుద్ధత. ఊపిరికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. అది ఆత్మకు సంబంధించింది. అంటే ప్రాణం బాగుంటే, ఇంజన్ బాగుంటే బాడీ ఎట్టన రాకపోతే అంతే. మనం వాడే వెహికల్స్ ఇంజన్ పర్ఫెక్ట్, మా బ్రదర్ ఇంజన్ బాగుంటుంది, బాడీ లోపల ఆడుతున్నా ఇంజన్ బాగుంది, నటు ఏం చేస్తే బాగానే పోతుంది అంటుంటాం. ఇంజన్ బాగుంటే చాలు, బాడీ ఆటోమేటిక్గా పీక్కుని పోతుంది అన్నమాట, అంతే. ఆత్మ బాగుంటే చాలు, ఏ అడిగైనా పోవచ్చు. కీర్తన గ్రంథము 89:7 మనసు చూద్దాం అన్నమాట. ఆత్మగా ఉన్న దేవుడు పరిశుద్ధంగా ఉన్న కనుక మళ్ళీ కూడా ఉండమంటాడు. ఎందుకయ్యా అంటే భయంకరుడు మాటను మరొకసారి నానే కోరుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధుల దూతల సభలో మిక్కిలి భయంకరుడు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే భయంకరుడు. దేవుడు ఆత్మ గనక పరిశుద్ధుడే ఉన్నాడు గనక మీరు కూడా పరిశుద్ధులై పిల్లలకు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తించక. పూర్వపు అజ్ఞాన దశ, ఇప్పుడు ఏమన్నా డెవలప్ అయి వచ్చామా జ్ఞానంలో? పూర్వం అజ్ఞానం అన్నా ఉంటాం, ఇప్పుడు ఏమన్నా డెవలప్ అయ్యామా? జ్ఞానం డెవలప్ అయ్యామా? పోనీ ఇంకా ఎక్కువగా అజ్ఞానంగా వెళ్ళిపోతుంది కదా. పూర్వంలో అజ్ఞానం అన్నాడు. అజ్ఞానం అంటే దేవుడి ప్రేమను
విధంగా తెలియక ఎవరేం చెప్పినా ఏ స్థితిలో ఉన్నాం. బైబిల్ చేతికి వచ్చినాక చెప్పడానికి వాడు ముందున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెట్టకు వెళ్ళిపోతున్న తర్వాత ఇప్పటికి కూడా మళ్ళా అదే స్థితిలో ఉంటే ఎవరు కాపాడలేరు అంటున్నాడు దేవుడు. అజ్ఞాన దశలో నీకుంటుంది కదా ఆశలను అనుసరించి ప్రవర్తించక, అజ్ఞాన దశలో ఆశనం, మరి జ్ఞానం దశలో ఆశల పలకి. జ్ఞానం వచ్చినాకే మనిషికి ఆసక్తి పెరిగి దశ మీకు తిక్కలుగా తింగ దగ్గర పెద్దగా ఆశలు ఉండవు. ఏదో నా పోనీ అన్న అంటాడు. అదే జ్ఞానవంతుడు అనుకో వాడికి బోర్డు నాశనం ఉంటాయి. జ్ఞానవంతుడికి ఆశ ఎక్కువ, అజ్ఞాన దశలో ఆశ ఎక్కువ అంటున్నాడు పౌరుడు. ఆశను అనుసరించి ప్రవర్తించినారు మీరు అప్పుడు ఆ పరిస్థితిలో ఆశ అనుసరించి అంటే దేవుడు తన అనుకోకపోయినా తన కోరుకోకపోయినా కణాన్ని దేశాన్ని ఇచ్చాడు. అది అజ్ఞాన దశ. అయినా సరే ఆ దశలో ఆశ లేకుండా బ్రతికాడు అబ్రహాము గారు. పొరపాటునే ఉంది. అయినా సరే అజ్ఞాన దశ. అప్పటికి జ్ఞానం పరిపక్వతలు రాలేదు. అయినా ఒక మోస మాత్రం బయటకు రాగలిగాడు. అంటే కాలానికి ఒక యుగ పురుషుడు, కాలానికి ఒక మంచివాడిగా ఆలోచిస్తూ బయటకు రాగలిగాడు. అంటే ఇప్పుడు జ్ఞానవంతుడు దశ. ఎందుకంటే పౌరు గారు కాలం వచ్చిన తర్వాత 75-77 years దాటినాక ఇప్పుడు 2 దాటిపోయింది. ఇప్పుడు బైబిల్ పరిపూర్ణంగా ఉంటుంది. ఇది జ్ఞానవంతుల దశ. ఇప్పుడు ఆశను అనుసరించి ప్రవర్తించక అంటున్నాడు. ఇప్పుడు ఏ ఆశలు ఎన్నో ప్రశ్నలు కదా, ఎన్నో ప్రశ్నలకు ఉన్న సమాధానం ఎదుర్కోవాలి. ఎందుకంటే విముక్తి అన్నాడు ఆయన. మరి ఈరోజు అంశం అదే విముక్తి, విడుదల. అజ్ఞాన దశలో ఆశలను అనుసరించి ప్రవర్తించారు. ఇప్పుడు జ్ఞానవంతుల దశలో ఆశలు లేకుండా బ్రతుకుతున్నావా అంటే ఆశలు బ్రతుకుతున్నారు. ఇంతకు ఏ ఆశతో బ్రతకాలి, ఏ ఆశ ఉండాలి, ఏ ఆశ కావాలి మనిషికి ఆలోచించాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. 3:12 కొలసీ. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? ఇవన్నీ ఎక్కడ? దేవుడు ఆత్మ కనుక 4 యోహాను సువార్త చదువుకుంటాం. 1:14 చూసుకున్న మాట, నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారము అన్నాడు ఆయన. ఇప్పుడు మన గారికి వస్తారు కొలసి పట్టుకు రాస్తూ పౌరు గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆత్మగా ఉన్న దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారంటే ఎన్నుకోబడిన వారు కనుక పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అన్నాడు ఆయన. పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు, ప్రియులైన వారికి తగినట్టుగా ఉండమంటున్నాడు. మీరు జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవడం. ఇవన్నీ పై కనబడతాయి. ఇప్పుడు పై కనబడే విధంగా పౌరు గారు చెప్పడం ఉద్దేశం ఏంటి? ఇవన్నీ పై కనబడతాయి. ఇప్పుడు దీర్ఘశాంతం ఏంటన్నా అప్పుడు ఎంత గొప్పడండి, అస్సలు ఏమండి ఎంత గొప్పడు కానీ కనబడుతుందా కదా. దీర్ఘశాంతం పైగా అసలు పట్టించుకోడమ్మా, పైగా జాతించుకుంటాడు. 4 ఫేస్ టు ఫేస్ తింటాడు, తర్వాత తింటే మర్చిపోతా. కానీ వాడు అలా కాదు, ఆమె మనసు ఎప్పుడు దురుద్దేశం పడతాయి. మనకు అలా కాదు, మన అంటే ఫేస్ టు ఫేస్ తిట్టినా పొగిడినా ఏదైనా సరే అతనికి పట్టించుకోం. ఎందుకు ఏది గొప్ప? పౌరు గారి ఉద్దేశం, దేవుడు ఆత్మ కనుక నేను పరిశుద్ధుడే ఉన్నాను కనుక మీరు కూడా దేవుడి చేత ఏర్పరచబడే వారు పరిశుద్ధులను అన్న పదాన్ని వాడుతూ ప్రియులైన వారికి తగినట్లు, ప్రియులైన వారికి తగినట్లు మూడు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని ఇక మేము అన్ని ధరించుకున్నాము అయ్యగారులుగా ఉన్న కనపడుతున్నాము. ఇవన్నీ పై కనబడేవి, ఇవన్నీ పై కనబడేవి. దేవుడు మిక్కిలి దూతల సభలో భయంకరుడైన ఆయన దగ్గర వినయ విధేయులతో ఒక దూత ఉంది, మెకారియల్, గాబ్రియల్, పోలని పేర్లు ఉన్నాయి. కానీ అది కూడా దేవుడి చేత ఏర్పరచబడి వందరమైన స్థానంలో కల్పించబడి పిల్లల గురువు కూడా ఊరేంత స్థితిలో ప్రథమ స్థానంలో పెడితే ఇవన్నీ దానిలో కనబడలేదా? జాలిగల మనసు దానికి లేదా దయ్యానికి? అప్పట్లో దోతకి జాలిగల మనసు ఉంది, దయాలత్వం ఉంది, వినయం ఉంది. వినయం, దయాలత్వం, సాత్వికము, దీర్ఘశాంతము ఉన్నది కనుకనే ఆయన మెచ్చుకొని తన పక్కన పెట్టుకున్నాడు. ఈ రోజున ప్రపంచాన్ని ఏలుతున్న దెయ్యాన్ని. దానికి పైన కనబడతాయి, ఇవన్నీ పైన కనబడుతున్నాయి. మనసులో అనుకుంది
ఏమని? మహోన్నతునితో సమానముగా నేను ఎంచుకుందును, తూర్పు దిక్కు ఉన్న సభాపర్వతం మీద నేను కూర్చును, నాకు ఒక సింహాసనాన్ని ఏర్పరచుకున్నాను. పైకల్లా మనసులో అనుకున్నది, పైకి ఏం కనబడ్డాయి? ఇవన్నీ కనబడ్డాయి. జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, ఇవన్నీ కనబడ్డాయి. మనస్సులో అనుకున్నది తొక్కితే ఎనకొచ్చి పడింది. ఎంతటి ఏది డేంజర్? ఏది డేంజర్? మనసులో తలంచిన తలంపే డేంజర్. మనస్సులో ఉండకూడదు. అందుకనే మనోవేదనకి మందే లేదు. కనుక మనసులో అనుకున్న వీళ్ళ శక్తి గలవాడు దేవుడు. మనిషికి అర్థం కాదు. మనిషి ఏ కాడికి పైనే వేసుకుంటుంటే అబ్బాయి అందకుంటే ఆవిడ ఉంటే అమ్మాయి సేకడే, వాళ్ళ లోపల ఏమున్నారో తెలియదు మనకి. కాబట్టి అంటే పై రూపాన్ని ఎలియాజరు వద్దు అని అడిగింది దేవుడు. ఎవరిని అభిషేకిస్తున్నావు? పై రూపాన్ని లక్ష్యం పెడతాడు. సమయంలో ఎవరిని అభిషేకిస్తున్నావు? యెషయా కుటుంబంలో పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పంతమంతా మీకు తెలియదా? మనుషులు పై రూపాయలు లక్ష్య పెడతారు, నేను అంతరంగా లక్ష్య పెడతా. వాడు కాదు, ఆడు రాజానుభవుడు, అందగాడు, బలవంతుడు, బాగా దిట్టంగా ఉన్నవాడు, వాడు కాదు పనికొచ్చేవాడు. మరి ఇవన్నీ కనబడ్డాయి, పైకి కనబడే ఇవన్నీ లోపల అనుకున్నది. తాను ఏం చేశాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం లాస్ట్ పాయింట్ 14 యెషయా, నువ్వు మనసులో అనుకుంటేవి కదా. మనసులో అనుకున్నది కూడా దేవుడు తెలిసిందా? తెలిసిందే. మరి పైకి ఇవన్నీ ఉన్నాయి, పైకి ఇవన్నీ ఉన్నాయి. పైకి దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, అబ్బో జాలి. అంటే మన వెళ్ళాడు మన ఆయన గారి ఫంక్షన్కి, ఒకడు ఉన్నాడు అక్కడ. ఏం చేస్తాను మెయింటెనెన్స్ అసలు. అంటే నేను చూశానని చెప్పేసి ఇస్తాను ఎప్పుడు తీరా, నన్ను చూసి ఆ పుస్తకం కార్చేసుకుంటాను మీద. నేను ఇలా వస్తున్నా కానీరా అంటే జనాలు మెచ్చుకోడు, జనాలు మెచ్చుకోడు. జనం మెచ్చితే పని చేయాలా? ఏమైనా తెలియాల. ఇలాంటి గురించి రాయబడి మాట్లాడి వారికి ఎప్పుడు కలుగుతుంది విముక్తి? ఎప్పుడు కలుగుతుంది విముక్తి? మనసులో అనుకుంటుంది కదా. మనసులో అనుకున్నా ఒప్పుకొని వాడు దేవుడు. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. దేవుడు ఆత్మ కనుక జాలి మనసుకు ఉండాలి. జాలి పైకి, అది మాటల్లో పెదాల మీద కాదు. దేవుడు చాలా గొప్ప డేంజర్ పర్సన్ దేవుడు. అందుకంటే జాలి గల మనసు మనసుకు సంబంధించింది, దయాలత్వము మనసుకే సంబంధించింది, వినయము మనసుకే, సాత్వికం మనసుకే, దీర్ఘశాంతం కూడా మనసుకే. ఇవన్నీ కనపడవు మరి పైకి, ఇవన్నీ కనపడవు. కనబడితేనే గొప్పవాడు లోకాలు, కనబడకపోతే దేవుడు అన్నారు. మరి కనబడాలంటే ఏం చేయాలి? అనగానే కనబరుచుకోవాలి. కనపడాలంటే కనబరుచుకోవాలి. మరి వారికి ఎప్పుడు వృత్తి కానీ చింకల వేటలో కానీ, గమ్యం దర్శన విధానంలో కానీ, అండ్ మన గర్వాల జైలుకి వెళ్ళాడండి ఎవరో ఒక సినిమా యాక్టర్. చేసిందంటే యాక్టర్ మోస్ట్ డేంజర్ యాక్టర్ కింద వెళ్ళాడు ఆయన, పంజాబ్ గారు సినిమా యాక్టర్. బయట ఉన్నప్పుడేమో డేంజర్ గా ఉన్నాడు, లోపలికి వెళ్ళాక సత్ప్రవర్తన 18 నిమిషం చేయలేస్తే 90 రోజులు బయటకు వచ్చేసాడంటే సత్ప్రవర్తన అంట. లోపలికి వెళ్ళాక జరిగిందా? వాళ్ళ ముందు ఉందంటే ఎందుకంటే దేవుని వల్లరా దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కదా. అంటే పైకి వినయము, విధేయత ఇవన్నీ కనబడితే మంచివాడు అనుకుంటుంది. రిలీజ్ చేసి బయటికి విముక్తి వచ్చేసిందంటే, జయించి ఎడవాడ జయించి విముక్తి సంబరాలతో ఇంటికి. బయట లేనటువంటి విధానం లోపల నుంచి ఎలా వచ్చింది? కనుక దేవుడు జాలి గల మనస్సు అంటే మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. కనుక ఇవన్నీ మనకు ఉన్నాయి కనుక ఆత్మకు సంబంధించిన దేవుడు ఆత్మ కనుక దేవుడు చూసిన మనము కూడా ఆత్మస్వరంగా ఉండి శరీరాన్ని గమనించుకుని వచ్చాం కనుక కొన్ని కాలం తర్వాత వెళ్ళిపోవాలి ఉన్నది కనుక దారి కలవర్చుకోండి అన్నారు. ఇవన్నీ దారి కలవర్చుకోండి. శరీరాన్ని కలవర్చుకోలేదు. చచ్చిపోయాక సమావేశం మాట్లాడు ఎంత మంచోడండి, ఆడు తాగినా తిరిగినా ఏం చేసినా చాలా మంచోడండి. ఎవరు ఒక మాట్లాడు అప్పుడప్పుడు భార్య పెడతాడండి, అలా ఉంటుంది. అలా ఎవరు ఏమన్నా తాగినోడు కూడా పెడదా అంతేనా? ఏమండి ఎలా మాట్లాడతారు అంటే చనిపోయినాక నిజాన్ని దాసి అబద్ధాన్ని మాట్లాడతాం. శవాలని ఇదే కోల బతుకున్నప్పుడు గోడు ముట్టుకుంటాం. కోడిపోయిన వాడి మీదే, ఏడిపోయిన వాడి మీదే, ఇంటి పక్కన ఉంటుంది కదా. మరి చనిపోయిన తర్వాత మాత్రం ఎన్నో ఎక్కడ ప్రేమ పంపొచ్చేస్తే మన రామని పిల్ల పాప దగ్గర వెళ్తే అన్న కూడా తినదక్క అంటుంది. అంటే అమిత్రులు వచ్చాడా?
ఎంత క్రైస్తవని ఎంత గొప్ప అంటే 10 మందిలో చెప్పుకోవడం కొరకు నువ్వు చేయాలి నేను అంతే. అందరిని బట్టి నీకెవరు క్లాసు ఇక్కడ ఎవరి వచ్చి ఇప్పుడు పాపకు దెబ్బ తగిలింది, నువ్వు అన్నది అసలు పదం అవసరం లేదు అక్కడ. ఆ వెంటనే ఇప్పుడు అదే సాగతాయి అందుకే చెప్తున్నా. అంటే మెప్పుకోరు మనసుకు సంబంధించింది. ఒకసారి మనసులో ఫిక్స్ అయితే అది ఇలా ఉండాలి. చాలు ఉండాలి మనసుకి, దయ ఉండాలి మనసుకి, వినయం ఉండాలి మనసుకి, సాత్వికము, దీనికి శాంతం, ఇవన్నీ మనసుకుంటేనే మనిషి డెవలప్ అవుతాడు. మనుషులు చూడాలి అనుకొని చేస్తే మనిషి ఎప్పటికైనా సరే వెనక్కి వచ్చేస్తాడు. దేవుడు వచ్చేసినంతే చాలా గొప్పగా ఉంది దేవుడి దగ్గర. మనసులో అనుకోని తొక్కితే మన ముందుకు వచ్చింది. ఇప్పుడు మనం దొరికితే అనుభవాలు ఎక్కడికి పోవాలి. ఇక్కడ కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మంచి మాట. కానీ ఇందాక నేను చెప్పింది మీకు ఐడియా ఉండట్లేదు. ఇందాక నేను చెప్పింది పరిశుద్ధత అన్నది దేనికి సంబంధించింది అంటే నేను ఆత్మకి అన్నాను. ఇక్కడ శరీరం అన్న పదం కూడా వాడారు. ఇదే వాడుకుంటాడు అయ్యగారు వాడుకుంటే ఈ అయ్యగారు ఇంకా వాడతారు. ఏమంటే చూపిస్తుంది మీకు నిజాలే. 1 Corinthians 7:1 మాట్లాడుతున్న మాటను డోర్ చేసుకొని మనల్ని మాట్లాడుతుంది కదా ఏంటంటే, ప్రియులారా, మనకు వాగ్దానం ఉన్నది కనుక దేవుడి భయముతోను పరిశుద్ధత సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రంగా చేసుకుంటాను. శరీరం కలిగిన సమస్తమైన కల్మషం ఏంటి? శరీరానికి కలిగే సమస్త కల్మషం ఏంటి? కనుక శరీరానికి ఆత్మకి కల్మషం ఉంది కనుకనే మేము నెలకొక్కసారి శుద్ధీకరణ పెడుతున్నాము. శుభ్రంగా స్నానం చేసి వస్తే శరీరం పరిశుద్ధత అయిపోతుంది. ఇప్పుడు రొట్టెస్తాం కాబట్టి ఆత్మ పరిశుద్ధత అయిపోతుంది. కనుక నెలకొక్కసారి నువ్వు కడుక్కో అన్నాడు. అంతే. ఎంత గొప్పగా తప్ప ఇది వాడతారండి. ఇసు బైబిల్ ఏమైనా ఆలోచించాలి కదా. శరీరానికి కలిగినటువంటి సమస్త కల్మషం ఉంది. శరీరానికి కలిగే సమస్త కల్మషత నుండి ఎలా విముక్తి పొందగలం? బ్రతుకున్నంత వరకు ఈ శరీరాన్ని కల్మషంలోకి వెళ్ళకుండా ఎలా కాపాడుకోగలవు? ఎలా కాపాడుకోగలవు? ఆత్మ అంటే ఏదో అప్పుడే రొట్టెత్తరయ్యారు కాబట్టి ఆత్మ సేఫ్ అంటూ బాగుంది. ఇది శరీరం ఉద్దేశం ఏంటి మరి? అంటే ఎలా వాడుకుంటాం? మన అదే వాదోపూర్ణం చేసాం. మన మనిషికి వెళ్ళినట్టు ఒక మేధావితో మాట్లాడుతుంది. చాలా తెగల మేధావి ఇలాగ మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమన్నా చెప్పడానికి కాదు సోదరు ఆ గీతలు ఉన్నది. మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే నీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏముందా అని అడిగాడు, నీ రెసిడెన్సీలో ఏముందని అడిగాడు, నీ పోస్టల్ అడ్రస్ ఏంటని అడిగాడు. పోస్టల్ అడ్రస్ ఏమో రెసిడెన్సీ ఏమో ఇది, క్యాస్ట్ ఏమో అది. కులాలు ఉండే వాళ్ళకి మనం అదేంటి అంటాడు. మరి సర్టిఫికేట్ ఏది పెట్టావు? చెప్పడానికి కాదు కదా అంటే దెబ్బగా మూసుకున్నాడు. ఏమైనా దేవుని వదిలేదా? చాలా మంది చెప్పలే కానీ కొంచెం కట్ చేస్తున్నాను. ఏమండి ఎంత గొప్పగా ఆలోచన దేవుడికి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకున్నాము. ఆత్మకి శరీరానికి సమస్త కల్మషము కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు శరీరానికి ఎలాంటి సమస్త కల్మషం కలుగుతుంది? శరీర కల్మషం ఏంటి అంటే తినే దాంట్లో వస్తుందా, కట్టుకునే దాంట్లో వస్తుందా, వెళ్ళే ప్రయాణంలో వస్తుందా? శరీరానికి కల్మషం ఆత్మ తర్వాత ఆలోచిద్దాం. ముందు శరీరం నేను బాగా ప్రేమిస్తాను కనుక తాండ్రికి అర్థం ముందు ఒక రాడాలు అర్థం ఇంట్లో ఉంటే ఇక నుంచి బయటపడడం అంటే. కనుక శరీర కల్మషం ఏంటి? ఇంతకీ దేని వల్ల వస్తుంది? మంచి నీటిలో కలుషం అనగానే ఇవి ఫ్యాక్టరీల వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు కలిసి కల్మషం అయిపోయింది అన్నాడు. బాగుంది, నాకు అర్థమైంది. మంచి వాటర్లో ఏదో కలిసింది, రోజు పేపర్లో పడుతూ ఉంటుంది, డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. తాగే నీటిలో మనకు వచ్చే ఇంటికి వచ్చే వాటర్లో నల్ల వాటర్కి అక్కడక్కడ డ్రైనేజ్ వాటర్ కలిసి బ్లాక్ గానో గ్రీన్ గా ఏదో కలర్ వస్తున్నాయి, కల్మషం అయిపోతుంది. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు శరీరానికి కల్మషం ఏంటి? శరీరానికి కల్మషం ఏంటి? అది దేని వల్ల వస్తుంది? ఒకవేళ పుట్టు వల్ల అనుకున్నాం, పుట్టు వల్ల శరీరానికి కల్మషం అనుకుందాం. పుట్టు వల్ల, తాగే నీరు వల్ల, కట్టే బట్ట వల్ల, తిరిగే తిరుగుడు వల్ల, ప్రయాణించే దుండుల వల్ల శరీరానికి కల్మషం వచ్చిందనుకుంటే యేసుక్రీస్తు వారి సృష్టిని చేతులు కడుక్కుంటా అన్నం తిన్నారు. మీకు గుర్తుందా? అడిగారు అప్పుడు కూడా
మేము ఇంత పరిశుద్ధంగా కొనుక్కోవడం వాళ్ళది కొనుక్కోవడం అన్నాడు. ఎదురు నేను ఆన్లైన్ సెక్షన్ వరకు పోవాను అంతే. తిండి వల్ల రాదు నాకు అర్థమైపోయింది. ఇక తాగే నీటి వల్ల వస్తుందా కల్మషం? అందుకు యేసుక్రీస్తు మంచి మాట అన్నారు. ఏంటంటే సరే, బయట నుండి లోపలికి వెళ్ళినవి మనిషిని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు. అంటే శరీరానికి తాకే బయట నుంచి ప్రకృతిలోంచి ఏమి తాగినా వాడికి డేంజర్ లేదు, అది బట్టకు వాడి ప్రభావం చూపించదు. ఒకవేళ తినే తిండి త్రాగినది ఇటువలనుకో, దేవుడు ఒక మంచి వార్తను ఇచ్చాడు, అది తీసుకో ఇక్కడికి వస్తాను. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నీకు అర్థమవుతుంది క్లారిటీగా. ప్రతి దాన్ని నోడించుకొని చూసుకోవాలి. బైబిల్ అంటే ఎలా పడితే అలా నోటించడానికి మాట్లాడేవాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ప్రతి వస్తువు ప్రకృతిలో ఉంది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు ప్రకృతిలో ఉంది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధింపదగినది కాదు. నిషేధింపదగినది కాదు, తీసివేసే అవసరం లేదు. ప్రార్థన చేసుకుని తింటే ఏదైనా సరే పోతుంది. అంటే శరీరానికి కల్మషం అని వాళ్ళ బయట నుంచి వస్తే అది ప్రార్థన చేసుకుని తింటే పోతుంది. తినే తిండిలో రావచ్చు, కట్టుకునే బట్టలో రావచ్చు, దూరం రావచ్చు, అది పోతుంది. కల్మషం అనేది పోతుంది. అంటే ప్రార్థన అవసరం. పెదాలు తెలిసి మోకాళ్ళ కన్నిటి ప్రార్థన చేసుకొని నువ్వు ఏది చేసినా సరే శరీరం బలపడుతుంది, కల్మషం పోతుంది. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు చేసిన ప్రతిది కూడా మంచిది కనుక, సృష్టించిన ప్రతి వస్తువు మంచిది కనుక ప్రార్థించుకొని తీసుకుంటే శరీరానికి కలిసి పోతుంది. కనుకనే పడుకునే ముందు కానీ వేసినప్పుడు కానీ ప్రార్థన చేసుకుని ఉండమ్మా అంటుంటాం. ఫస్ట్ శరీరాన్ని దానికి తీసుకోండి, దానికి దూరం చేయండి. ఒకటి అయిపోయింది. అంటే ప్రార్థనతోనే సాధ్యము. శరీర కల్మషం అనేది ప్రార్థనతో సాధ్యము. మరి ఆత్మ ప్రార్థన ప్లస్ యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రొట్టె. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రొట్టె. ఆత్మకి ఆయన శరీరము, ఆయన రక్తము, రొట్టె ద్రాక్షల స్వరూపంలో ఉండేవి కనుక బయట నుంచి ప్రార్థన, అనుకున్న ప్రార్థనలు ఇలా తీసుకుంటూ అనుమతి కలిగిన ప్రతిసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఈ 2 విధానాల ద్వారా శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రుగా చేసుకుంటాము. ఈ వాగ్దానాలు మరి ఏ వాగ్దానాలు ఎంతకవి? ఏ వాగ్దానాలు? శరీరానికి ఆత్మకమైన కల్మషాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ప్రార్థనా శక్తి ద్వారా, రొట్టె ద్రాక్షరసం ద్వారా కలుసుకున్న ప్రతిసారి ఇలా పాటించుకుంటూ వస్తే కీలవుతుంది. బాగుంది. ఈ వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం ఉంది? ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదండి, నీకు నాకే ఇచ్చాడు. మనుషులకే ఇచ్చాడు, దేవుని బిడ్డలకే ఇచ్చాడు. ఒక మంచి మాట లాస్ట్ ముగిస్తున్నాం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఈ వాగ్దానం ఉన్నది మాట్లాడుతున్నారు. ఇందాక 2వ కొరింథీ 7:1. ఇప్పుడు పైనుంచి మాట్లాడుతున్నారు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటే దేవుని ఆలయంలో విగ్రహాలు ఉండకూడదు. ఎందుకంటే దేవుని ఆలయం అనగానే 3 వారు. ఇప్పుడు మనం దేవుని ఆలయం అంటే మనకి విగ్రహాలతో ఏం పొందిక? అసలు మన విగ్రహాలు జోలికి పోయిందా? విగ్రహాలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? క్రైస్తవులు విగ్రహాలు పెట్టుకోవడం అంటే దీని గురించి బాగోదు, మరి చాలా ఉంటుంది. సరే, బాగోదు, ఎక్కువగా ఉండదు కనుక. విగ్రహాలు అంటే ఏదైనా సరే ఒక ఆకారం అన్నది క్రైస్తవుడికి నచ్చని పని. దేవుడు నచ్చడం ఆకారం అంటే ఒప్పుకోవడం కనుక అది అవసరం కనుక, ఇది కావడాలు కనుక మనం పెట్టుకుంటాం. సరే, వస్తుంది. దేవుని ఆలయములకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడి నాకు సెలవించున్నాడు, నేను వారిలో నివసించి సంచరితుడు. మనలో నివసించి సంచరిస్తాడు. నేను వారి దేవుడే ఉందును, వారు నా ప్రజలే ఉందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. వారి మధ్యలో నుండి అంటే అవిధేయులుగా ఉన్నటువంటి వారి మధ్య నుంచి బయటికి వస్తే, బయటికి రావడం అంటే వేరుపరచడమేనా?
ఒకవేళ వేరుపరచడం అయితే అన్య జనులు దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుళ్ళకి వస్తున్నప్పుడు మీరు వాళ్ళని కష్టపడ్డతో నా మాట కొడుకు బయటలో ఇప్పుడు వారి నుండి రమ్మన్నాడు. వారి నుండి వారి మధ్య నుండి ప్రయోజనండి, వారిలోంచి పక్క రండి. వారిలోంచి పక్క రావాలంటే మనుషులోంచి పక్క రావడం కాదు, మనసులో నుంచి పక్కకు రావటం. మనుషుల నుంచి కాదు, వారిలో నుండి. అంటే రేపు ఎవరో చెప్పాలి వాక్యాన్ని? వారికే చెప్పాలి. కనుక వారి లాంటి మనసు కాకుండా నీ మనసులోకి ఆ మనసును తెచ్చుకోవడమే వారిలో నుండి. అంత గొప్పదండి పౌలు వారి మాట ఎప్పుడైనా సరే. కనుక వారి మధ్యలో నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుని అని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైనది తినకూడదు. ఇప్పుడు చదువుకున్నాం, ఏం తినకపోవడం ఉంటాం? ప్రార్థన చేసుకుని ప్రతినిధిలో అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అంటే అపవిత్రమైనది ఏంటంటే కొట్టివేయబడిన ధర్మశాస్త్రాన్ని మరలా ముట్టుకోవద్దు. అపవిత్రం, దానిలో లోపముంది అన్నాడు యేసుక్రీస్తు వారు, పౌలు గారు. దానిలో లోపముంది. మొదటిది లోపము లేదంటే రెండో వారికి అవకాశము లేదు. మొదటి దాంట్లో లోపం ఉంది కనుక రెండో తీసుకున్నాడు. మొదటి దాంట్లో లోపం ఉంది కనుకనే రెండోది రాగలిగింది. ధర్మశాస్త్రంలో లోపం ఉన్నది, అందుకే కొత్త నిబంధన రాగలిగింది. కొత్త నిబంధన వచ్చినాక లోపమున్న దాన్ని మళ్ళా టచ్ చేయకూడదు. అపవిత్రమైపోయింది, దాన్ని వద్దనుకున్నాడు దేవుడు, సరిచేశాడు. ఇంకా సరిచేసిన తర్వాత దాని జోలికి వెళ్ళకూడదు. ముట్టకుడి అంటే కొట్టివేయబడిన పసకా పండుగలు కానీ కొట్టివేయబడినటువంటి ఏ పండుగ కానీ మళ్ళా నువ్వు లోపంలోకి ప్రవేశపెట్టకూడదు. ఎందుకంటే పూర్వకాలంలో దేవుడిని ఎన్నుకున్నది ఇందుకే యేసుక్రీస్తు వారి కాలంలో బ్రతికిన విధానం కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం కానీ మత్తయి మార్కు యోహాను సువార్తలో దేవుడు పాత నిబంధనని మరుస్తూ కొత్త నిబంధనలకు తొలుస్తూ తీసుకొచ్చిన మాటలు ఈరోజు నువ్వు ఆలోచించాలి. అందుకే కొత్త నిబంధన అంత గొప్పది. కొత్త నిబంధన అంటే అర్థం ఏంటి? కొత్తలు కట్టుడికి ఎవరో పాతింట్లో ఉండడం, అలాంటి వెంటో అంటారు. ఇంకా పాతిళ్ళు బాగలేక కొత్తలు కట్టుకున్నాం, ఇప్పుడు దాన్ని కొంచెం మూలాది చెబుతూ జరుగుతుంది. కొత్తలు కట్టుకున్నా కూడా మళ్ళీ పాతింట్లో ఉంటాడు. వాడు కొత్తలు ఎందుకు కట్టావు? కొత్తలు ఎందుకు కట్టావు? కనుక లోపమున్నది కనుకనే అది పక్కకు వెళ్ళిపోయింది, కొత్తది రాగలిగింది. అంటే ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టాడు, కొత్త నిబంధనని దేవుడు మన మధ్య పెట్టాడు. ఇప్పుడు పాటించవలసింది కొత్త నిబంధనే. పాత నిబంధనలకు వెళ్ళకూడదు. పాత నిబంధన పండగ లాంటిది. పాత నిబంధన ఎలా ఉంటుంది అంటే ఎంజాయ్ కనబడుతుంది దాంట్లో. కొత్త నిబంధనలో క్రీస్తు కొరకు బ్రతుకు కన్యగా కనబడుతుంది. కనుక అదే కావాలనుకున్నాడు మనిషి, దానికాడికి వెళ్ళిపోతున్నాడు. ఇది కావాలనుకున్న వాడు చాలా తక్కువ మంది ఉంటారు, కనుక దీని కాడికి వచ్చేవాడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కనుక కొత్త నిబంధన అబద్ధం చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉండును. నిన్ను చేర్చుకుందును, మీకు తండ్రినే ఉండును. మీరు నాకు కుమారులను కుమార్తెలు ఉన్నారు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం కుమారులం కుమార్తెలము, దేవుడిగా ఉన్న ఆయన తండ్రిగా కనబడుతున్నాడు. సేవకులుగా భక్తులుగా ఉన్న మనము కొడుకులుగా కూతురుగా కనబడుతున్నాం. ఎంత గొప్పదండి! మనం చేస్తున్న సంస్థలు మన వాండర్ గారు మనల్ని ప్రేమించి ఒక కొడుకుగా కూతురుగా చూస్తే ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఆ వాండర్ గారండి నన్ను కొడుకుగా చూసుకుంటారండి, నన్ను కూతురుగా చూసుకుంటారండి అంటే తరుముతుగా చెబుతుంది ఆ మాట. కన్నవారికి చెబుతుందంటే ఎంత గొప్పగా చూసుకునే వాళ్ళని నువ్వు చూడాలి. దేవుడుగా ఉన్నటువంటి ఆయన తండ్రిగా దిగాడు అంటే ఇప్పుడు నువ్వు కొడుకుగా ఎదగాలంటే అర్హత కావాలి అంటున్నాడు. అర్హత లాస్ట్ మాట ఇందాక చూసుకోవాలి. ఎలా ఉండాలి అంటే అర్హత కూడా ఇచ్చాడు. ఇప్పుడు కొడుకుని కూతురు ఎదగాలి కుదరదు, అర్హత ఉండాలి. దేవుని కుమారుడుగా ఉండాలన్నా, దేవుని కుమార్తెగా ఉండాలన్నా ఎలాంటి క్వాలిఫైడ్ సిస్టమ్ ఉంటేనే అర్హత సాధిస్తాము, లేకపోతే సాధించాం. ఒక పెళ్లికి ఉండాలి అర్హత, ఒక చదువుకు ఉండాలి అర్హత, ఒక జాబ్ కూడా అర్హత. ఏది లేకపోయినా కోల్పోతావు. అండ్ అదే మెడికల్ టెస్ట్ అర్హత. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వెళ్తే ఎన్ని పాస్ అయినా సరే, కోటలో స్పోర్ట్స్ కోటలో జాబ్ కొట్టాలని చూసినా సరే మెడికల్ టెస్ట్ పోయామనుకో ఇంక పోయే పని అర్హత. కనుక దేవుడి యొక్క ఉద్దేశంలో కూడా ఈ అర్హత విముక్తి అన్నది నీకు కలగాలంటే ఈ టైపును నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో కావాలనుకున్నాడు, ఇప్పుడు దాకా ప్రేమించాడు. నిజంగా దేవుడు తండ్రిగా దిగాడు. ఆలోచించాలి. లాస్ట్ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనములు.
ఎట్లా అంటే చెబుతున్నాడు, తన ప్రియుని యందు తాను ఉచితంగా నువ్వు అడిగితే రాలా. అప్పుడు అంటాడు, నన్ను ఎందుకు కలవా అంటుంటారు. నువ్వు కలవంటే కలవా ఏంటి అమ్మ శాసనం నేను కూడా అన్నాను మా నాన్న ఎందుకన్నా కానీ కానీ అంటే పాపస్తులు ఉంటుంటాం కదా, మనిషి నైసం అంటే ఎందుకన్నా అంటుంటాం. అప్పుడు అన్నాడు మా నాన్న నిన్ను అడిగి కనాలనేమో అన్నాడు. నాకు భలే ఒకసారి భలే అనిపిస్తుంటుందండి మా నాన్న మాట. కనుక అంటున్నాడు, తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన కృపామహిమకు దేవుడి యొక్క కాలపు కృపకి మహిమ కలగాలి. మహిమ కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్తున్నా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములు ఉండవాలని జగత్తు పునాదిగా ఎప్పటిక మునిపే ప్రేమచమైన క్రీస్తులు మనలను అంటే ఇందుట్లో ఎక్కడ కూడా మనకు సంబంధించినట్టుగా లేదు. నువ్వు అడిగితే రాలేదు లైఫ్, నువ్వు అడిగితే రాలేదు లైఫ్. దేవుడు కావాలనుకున్నాడు, మెచ్చాడు, ఇచ్చాడు. తన కీర్తికి తన కృపకు అంటే మాట, ప్రవర్తన, ఆలోచన, వాక్యం ప్రతిదీ కూడా దేవుడికి ఉపయోగపడేటట్టుగా నువ్వు బ్రతకగలిగితే, ఇవ్వగలిగితే నువ్వు టాప్ లో ఉంటావు, హైట్ లో ఉంటావు. ఎక్కడ తేడా వచ్చినా ఒప్పుకోడు, ఎక్కడ తేడా వచ్చినా ఒప్పుకోడు. నువ్వు అడగచ్చు, ఒక డౌట్ రావచ్చు. మరి చాలా మంది దుర్మార్గులు కూడా క్రైస్తవని వ్యాపారం చేసి గుండు మేళ కట్టేసి గొప్పగా ఉంటుంది కదా గారు. దానివల్ల ఏంటి మ్యాటర్ అంటే ఆదివారం అదే చెప్పబోతున్నా, ఆదివారం అదే చెప్తున్నా. వస్తుంది డౌట్, ఇంత గొప్పగా ఇంత దేవుడు ఇంత ఇదిగా ఉంటుందా, మరి వాడేమో అలా ఉన్నాడు మేము ఎందుకు ఎలా ఉన్నావు అని అడగవచ్చు, డౌట్ రావచ్చు. ఆ డౌట్కి ఆన్సర్ ఎక్కడి నుంచి తీసుకొని చెబుతున్నాడు. దానికి మళ్ళా దేవుళ్ళు ఉన్నవాడు, వ్యాపారం చేస్తున్నవాడు కూడా ఈ రోజున ఇద్దరు సమానంగా ఈక్వల్గా ఉన్నారు అంటే ఆ తప్పు ఎక్కడ జరుగుతుందో మనకు తెలియాలి. 10 మంది చర్చకి వెళ్తున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన ఆయన ఏదో చేశాడంటే వ్యాపారం సమానం వెళ్ళిపోయాడు పైకి. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఎన్నో డౌట్లు రావచ్చు మనకి. మనం ఎందుకు ఎలా ఉన్నామో, ఆయన మాత్రం ఎందుకు ఎలా ఉన్నాడో దేవుడు చెప్పదలుచుకున్నాడు. ఆదివారం అదే అంశాన్ని కనిపిస్తాం. కనుక తన ప్రియుని యందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడకముడిపై ప్రేమ చేత క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు. అంటే ధర్మశాస్త్రము నుంచి విముక్తి చేయడం కొరకు నువ్వు సరిపోతావు అని అనుకున్నాడు. సైన్యంలో చేరాలంటే హైట్ వెయిట్ చూస్తావు, బలం చూస్తాడు, లోపల అవయవాలను స్కాన్ చేస్తాడు, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్. హైట్ వెయిట్ సరిపోదు, మెడికల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. అంటే ప్రతి పార్ట్ బాగుండాలి. ప్రతి పార్ట్ బాగుంటేనే సమాజాన్ని బాగుపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రతి దాని భావం తెలుసుంటేనే ప్రపంచవ్యాప్తంగా కొట్టుబడిన మేలుకొల్పడానికి అవకాశం ఉంటుంది. వాక్యం అంటే చదవడం కాదు, ధ్యానించడం. ఇది ధ్యానించగలిగిన వాడు దేనిని సాధించగలడు, ఛేదించగలడు. లేకపోతే ఇదో టైపు ఇదో టైపు. కనుక విముక్తి కలిగించాలి అంటే, విడుదల జరగాలి అంటే ఇంత గొప్ప మాటలు మనలో నాటబడితే తప్ప విముక్తి కలగదు. లేకపోతే అలాగుంటుంది. కనుక విముక్తి, మానవాళికి విముక్తి కలగడం అంటే వాస్తవాన్ని లోపలికి వెళ్తే లోపల ఉన్నటువంటి ఒక మనస్సు, వాతావరణ మనస్సు బయటకు వస్తుంది, ఇది నాటబడుతుంది, అది గొప్పగా ఉంటుంది. అది ఇష్టపడాలి దేవుడు. కనుక మానవాళికి విముక్తి కలిగించాలంటే సత్య సంబంధమైన దేవుడి మాటలే శరణ్యం. ప్రార్థించుకుందాం.